వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. పర్యాటక శాఖ మంత్రిగా చేశారు కాబట్టి ఫార్మర్ మీరు, ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ భవనాల మీద రచ్చ జరుగుతుంది అసెంబ్లీలో కూడా. అది కడుపు కొన్ని మంట. కొన్ని కొన్ని ఫైల్స్ కూడా మిస్ అయిపోయాయని, లేవని, ఏవి దానికి miss దాదాపు అయ్యే 600 chance కోట్లు ఖర్చు పెట్టారని, అదే బాత్రూమ్ లో టబ్బే ఎన్ని కోట్లు చెప్తున్నారు. రకరకాల చెప్పటం కామెంట్స్ కాదు. వస్తున్నాయి కదా, సుమన్, ఏం చెప్తారు నీకు ఒక దాని కెమెరా గురించి? ఉంది కదా, ఆ, నీ కెమెరా ఉంది కదా, నువ్వు వెళ్ళి తీసుకో. ఇప్పుడు ఆ. నీకు బాగా క్లోజ్ కదా ఆ, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ అని చెప్తావు కదా, నీ ఆ. డీపీ చూస్తే ఆ. అడిగి వాళ్ళు వెళ్ళి తీస్తే తెలిసిపోతుంది కదా, వాళ్ళు నిజం చెప్తారా నువ్వు నిజం చెప్తావో తెలిసిపోతుంది కదా. ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ లో రిషికొండ లాంటి కన్స్ట్రక్షన్, క్వాలిటీ కన్స్ట్రక్షన్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో టూరిజం కట్టిన ఒకే ఒక అద్భుతం రిషికొండ. Okay. అది చూసి కడుపు మండుతుంది. ఎందుకు అలాంటి అంత విలాసవంతమైన భవనం కట్టడానికి రీజన్ ఏమైనా ఉందా అండి? అంటే జగన్ గారు ఉండటానికని వీళ్ళు అంటున్నారు. జగన్ గారు ఎన్ని బిల్డింగ్ లో ఉంటారు? 7 బిల్డింగ్ లో ఉంటారా? 8 బిల్డింగ్ లో 8 కట్టారు అక్కడ. అది మొత్తం టూరిజం ఇది కదా. ఓకే, టూరిజం ఇది. ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఉండటానికి, ప్రెసిడెంట్, మనకి ప్రైమ్ మినిస్టర్ వచ్చినా, Okay. లేకపోతే సీఎం గారు వాళ్ళు వచ్చినప్పుడు ఉండొచ్చు. ప్లస్ మనకి మొత్తము ఏమంటారు, పరిపాలన కేంద్రంగా అక్కడ పెట్టడానికి కోసం చేసినారు. ఓకే, వాటితో పాటు ఇంకా టూరిజానికి బిల్డింగ్స్. వచ్చిన వాళ్ళు వస్తారు కదా, ఇప్పుడు ఇంటర్నేషనల్ వాళ్ళు, మొన్న G20 జరిగింది, అంతకు ముందు మన అంబానీ గారు వాళ్ళందరూ కూడా వచ్చారు కదా, గ్లోబల్ సమ్మిట్. అవును. సో అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళని ఎక్కడ పెడతాము? మన స్టేట్ గవర్నమెంట్ గౌరవం పెరగాలి అంటే మన కన్స్ట్రక్షన్స్, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ చూస్తారు ఎవరైనా కూడా. సో సో దానికి తగ్గట్టు కట్టారు. దానికి కడుపు అంటే ఎందుకు? ఇప్పుడు మీ గవర్నమెంట్ అదేం ఆయన సొంత ఇల్లు కాదు కదా, మీరు ఉండండి, లేదా మీరు దాన్ని ఎవరికైనా లీజ్కి ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఎన్ని ఇచ్చారు గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని కూడా? 7 స్టార్ కి 5 స్టార్స్ కి ఇచ్చామా లేదా? అక్కడంతా జరగట్లేదా? ఆ విధంగా మీరు చేయండి. అది ఎవరికి ఇవ్వక, మీరు ఉండలేక, అదేదో జగన్ గారి సొంత ప్రాపర్టీ లాగా దాన్ని బ్యాడ్ చేయాలన్న ప్రచారం చేస్తున్నారు. నేను సూటిగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, తాత్కాలిక అసెంబ్లీ కట్టడానికి 1000 కోట్లు వేస్ట్ చేశాడు. వర్షం వస్తే ఎలా తడిసిపోయి మొత్తం ఊడిపోయిందో అంతకుముందు వీడియోలు మీరే చూశారు. అసెంబ్లీ కట్టిన కొత్తల్లో మేము 67 మంది మాకు ఒక ఆఫీస్ ఇస్తే ఒకే బాత్రూమ్ 67 మందికి మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు. అవునా? 1000 కోట్లు తినేశాడు. ఈయన కూడా మాట్లాడతాడు. 500 కోట్లతో ఒక అద్భుతాన్ని కడితే ఎవరైనా, ఈ మాటలు మీరు నిజం అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. 500 కోట్లు అయింది అది. ఓకే, ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్ని రూమ్స్. ఆ బాత్రూమ్ టబ్బే 8 లక్షలు అంటున్నారండి. 60-70 లక్షలు అంత ఉంటుందా? ఎవరు మీరు టబ్బుల షాప్ వాడిని అడిగితే తెలుస్తుంది. ఆయనకి ఏమన్నా షాప్ ఉందా? షింకులు టబ్బులు నోటికి వచ్చింది చెప్తాడు. ఓకే, రోజా గారు ఎక్కడ భయం అనిపించట్లేదా అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత? సో ప్రీవియస్ గా రకరకాలుగా గవర్నమెంట్స్ గానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ దూషించిన వారి మీద కేసులు కూడా పెట్టడం స్టార్ట్ అయింది. దూషించడం కాదండి, అనిల్ని కూడా చూసాం మనం. దూషించడం అంటే ఏంటి? బూతులు మాట్లాడితే తిట్టారో బూతులు మాట్లాడారో అనొచ్చు. ఇప్పుడు నువ్వు యాంకర్ గా ఉన్నావు, యాంకర్ గా ఉన్నప్పుడు నీ లిమిట్స్ ఒకటి ఉంటుంది. రోషన్ ఈ లిమిట్ దాటి రావద్దు, లేదా ఇలాంటి వద్దు అన్నప్పుడు నువ్వు వింటావు. అట్లాగే ఒక అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు అతను ఏం చేయాలి? ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఎత్తి చూపాలి. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం? విమెన్ మీద అట్రాసిటీ, విమెన్ మీద రేప్స్ జరిగేటప్పుడు మేము ఫైట్ చేస్తున్నాం. దాన్ని తిట్టడం ఎట్లా అంటారు? ఒక సీఎం ఫెయిల్యూర్ అయినప్పుడు, ఒక డిప్యూటీ సీఎం ఫెయిల్యూర్ అయినప్పుడు, ఒక హోంమంత్రి ఫెయిల్యూర్ అయినప్పుడు దాని మీద ప్రస్తావించడమే తిట్టడం అంటే ఎట్లా? దాన్ని తిట్టడం అనరు. ప్రతిపక్ష బాధ్యత. అధికార పక్షం తప్పు చేసినప్పుడు, అధికార పక్షం ఫెయిల్యూర్ అవుతున్నప్పుడు దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. దాన్ని చూపాల్సిన బాధ్యత మాకుంది యాజ్ ఏ అపోజిషన్ లీడర్స్ గా. అంటే మీరు ఎవరు మాట్లాడకూడదంటే, మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడారు కదా, తేల్చుకుంటాం. ఎవరైతే రెబల్స్ అని చెప్పుకున్నారో, కొడాల నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, రోజా గారు కావచ్చు, సో అనిల్ యాదవ్ కావచ్చు, లెక్క తేల్చుకుంటాం, మీ లెక్కలు తేలుస్తాం అని క్లియర్ గా చెప్పారు. వీడియో చూపించండి, నేను అనింది లెక్కలు తెలిసేది. అంటే వాళ్ళు చెప్పారు కదా, ఎవరు లెక్కలు తెలుస్తాం అధికారంలోకి వస్తే అని చెప్పి. హోమ్ మినిస్టర్ గారు, ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు కూడా నా ఇంటర్వ్యూలో చెప్పారు, ఏమని? మా ఫస్ట్ టార్గెటే కొడాల నాని అని కూడా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు మీరు చూడాల్సింది ఒక్కటే, హోమ్ మినిస్టర్ అనే ఆవిడ అలా నీ ఇంటర్వ్యూలో మాట్లాడింది అంటే ఎంత దిగజారిపోయినట్టు.
ఒక హోంమంత్రి పదవి మనకి ఇచ్చేది ఎందుకు? ఒక విమెన్ గా అధికారంలో లేనప్పుడు నేను చెప్తాను. అదే అంటున్నాను, నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు నీ శాఖలో నువ్వు బెస్ట్ గా సర్వీస్ చేసి బెస్ట్ లీడర్ గా బెస్ట్ మంత్రిగా నువ్వు పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని వాళ్ళని అరెస్ట్ చేస్తా వీళ్ళని అరెస్ట్ చేస్తా, రేపొద్దున ఆమెను చేయరా, ఆమె ఓడిపోతే ఆమెను చేయరా, అలా చేసుకుంటూ పోతే అంటే ఎవరు మిగులుతారు? దానివల్ల వాళ్ళు జనాలలో చులకన అవుతారు తప్ప మాకేమీ ఇది లేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఎవరి మీద కేసు పెట్టామా, లేకపోతే వాళ్ళ జోలికి వెళ్ళామా? మా దీంట్లో మేము బెస్ట్ గా పరుగులు తీసాం. టూరిజం లో కానీ, స్పోర్ట్స్ లో కానీ, కల్చరల్ యాక్టివిటీస్ లో గతంలో ఉన్న మినిస్టర్లు ఎవరెవరు ఉన్నారు, ఇప్పుడు నేను వచ్చాక ఏం చేశాను నేను ప్రూవ్ చేస్తాను. నేను ఉన్న దాంట్లో ఎంత బెస్ట్ గా వర్క్ చేశానో నేను నిరూపించుకుంటాను. సో అలా ఉండాలి. ఒక ఎమ్మెల్యే అయినా ఒక మంత్రి అయినా కూడా బెస్ట్ లీడర్ గా పాలిటిక్స్ లో ఉంటేనే జనాలు గౌరవిస్తారు. అంతేగాని వాళ్ళని కేసు పెడతాను, వీళ్ళ మీద పోస్ట్ పెడతాను, వాళ్ళని అవమానిస్తానంటే అది పార్టీలకు అతీతంగా మేల్ డామినేటింగ్ సొసైటీ కాబట్టి ఎక్కడున్నా కానీ సో హోంమంత్రి అయ్యారు అనిత గారు. సో మీ కొలీగ్ విష్ చేశారా? ఆ అదృష్టం ఆమెకు వచ్చిందంటే కూడా అది జగనన్న క్రెడిట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ జగన్ గారు ఎస్సీ మహిళని హోంమంత్రిని చేయాలి, వాళ్ళకు కూడా రాజ్యాధికారంలో ఈక్వల్ ప్లేస్ ఇవ్వాలి అని చెప్పి సుచతే గారికి ఫస్ట్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత 2.5 years తర్వాత మళ్ళీ వనిత గారికి ఇవ్వటం జరిగింది. సో ఆ కోవలో ఆమెకు అదృష్టం వచ్చింది. కానీ జగనన్న సీఎం గారు కనుక ఒక ఎస్సీ లేడీకి హోమ్ మినిస్టర్ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు ఆయన జీవితంలో ఇచ్చిన దాఖలాలే లేదు. ఆయన 14 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, ఇప్పుడేం కొత్త కాదు. ఇది ఎన్నోసారి వచ్చాడు. ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీరు హోమ్ మినిస్టర్ అయితే ఒకవేళ ఆమె ఇంటర్వ్యూ నేనే చేస్తే నా వల్ల ఆమెకు వచ్చింది, నేను ఒక ఫైర్ బ్రాండ్ కాబట్టి అబ్బా ఇది ఉద్దేశించి జగన్ గారు ఇప్పుడు ఫైర్ బ్రాండ్ అయిన రోజా ఇవ్వాల్సి వచ్చింది అని ఆమె కూడా చెప్తే ఆమె గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవాలి. రాష్ట్రంలోకి వెళ్ళి జనాల మధ్యలో మైక్ పెడితే తెలుస్తుంది నీకు ఎవరు ఫైర్ బ్రాండ్, ఎవరు రియల్ పొలిటికల్ వర్కర్, ఎవరు జనాల కోసం పనిచేస్తారు అనేది జనాలు అడిగితే చెప్తారు. ఎక్కడ తగ్గపోరు అసలు. తగ్గని కాదు, మీరు ఆమె ఎలా తీసుకొచ్చారంటే నేను చెప్పేది నేను రోషన్ 15-20 ఏళ్ళు ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ గా సక్సెస్ అయ్యి మంచి పేరు తెచ్చుకొని ఆ క్రేజ్ తో పాలిటిక్స్ కి వచ్చి 2 సార్లు ఓడిపోయినా కూడా పార్టీ వల్ల ప్రజల్లో నాకంటూ ఒక బలమైన ఇది తెచ్చుకొని 2 సార్లు నేను గెలవడం జరిగింది. ఎవరినో నాకు ఈక్వల్ చేయాలని చెప్పేసి కొంతమంది పచ్చ ఛానళ్ళు, మీకు తెలుసు కదా హైదరాబాద్ లో నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఎలా 2 ఫోటోలు వేసి ఎలా చేశారు. నేనెవరో ఇక్కడ కాదు, ప్రపంచ దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ, తమిళ వాళ్ళందరికీ, కన్నడ వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు రోషన్ లేకపోతే ఇంకొకరు ఇచ్చే సర్టిఫికేట్ నాకు అవసరం లేదు. నా కష్టం మీద నేను వచ్చాను. నా వల్ల వాళ్ళు అయ్యారే తప్ప, క్రేజ్ వచ్చిందే తప్ప వాళ్ళ వల్ల నాకు అవసరమే లేదు. అది మీరు తెలుసుకోవాలి. ఎప్పుడన్నా ఫోన్ లో మాట్లాడుకోవటం, అసెంబ్లీలో ఎదురు పట్టడం, హాయ్ చెప్పుకోవటం, విలువలు ఉన్న వాళ్ళతో మాట్లాడతాం అంతే. ఒక్కసారి కూడా అవసరం లేదు. ఇప్పుడు నాకు హరీష్ రావు గారు ఉన్నారు కదా తెలంగాణలో, నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు హరీష్ గారికి నేను ఫ్యాను ఆయన స్పీచెస్ కి. సో మేమందరం టీవీ ఛానల్స్ లో డిబేట్స్కి వచ్చేవాళ్ళం. అంటే వచ్చినప్పుడు వాళ్ళ ప్రెజెంటేషన్ కానీ, వాళ్ళకి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ కానీ, ఆ ధైర్యం కానీ అవన్నీ చూసినప్పుడు అబ్బా మనం కూడా నెక్స్ట్ ఇలా అవ్వాలి ఎమ్మెల్యే అయితే. అంటే ఒకరిని చూసినప్పుడు మన పార్టీ కాదు, మనతో ఉన్న అంటే కలిసి పోటీ చేసే పార్టీ కూడా కాదు కదా, వేరే పార్టీ అయినా కూడా నిజంగా మంచి లీడర్ అయితే మనం అప్రిషియేట్ చేస్తాం. అట్లా చాలా మందిని అప్రిషియేట్ చేస్తాము, వాళ్ళని ఫాలో చేస్తాము, వాళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం. సో దాంట్లో మా పార్టీ అనే కాదు, ఏ పార్టీ అయినా కూడా మంచితనం, క్వాలిటీ అండ్ టాలెంట్ ఉంటే మాత్రం నేను ఎప్పుడు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను, దాన్ని ఫాలో అప్ చేస్తాను. ఆ మంచితనం మీదనా కేసీఆర్ గారు ఎవరింటికి రారు మీ ఇంటికి వచ్చారు? నాకే షాక్ వేసింది అసలు. నాకు ఫోన్ వచ్చింది, ఇలాగా కేసీఆర్ గారు మీ ఇంటికి వస్తున్నారు, లంచ్ ప్రిపేర్ చేయండి అంటే నాకు గుండె జారిపోయింది. అమ్మో నేను ఇలా అన్నాను కదా ఆయన్ని, అది మనసులో పెట్టుకొని వస్తే మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎట్లా నాకు అసలు ఆయన ఎదురు పడేంత వరకు నాకు ఏం అర్థం కాలేదు కొంతసేపు. మా ఇంటికి ఎందుకన్నా ఏమో సార్ చెప్పారు, రోజమ్మ ఇంటికి వెళ్దాం అన్నారు. ఓకే సరే ఇంకా అసలు పరుగులు అసలు నాకు కాళ్ళు చేతులు ఆడలే. రాగానే అసలు ఏమి జరిగినట్టు అవన్నీ కూడా, అంటే ఇక్కడ నేను
గొప్ప లీడర్ల గురించి చెప్తాను. Hmm. రాజశేఖర రెడ్డి గారు కానీ మన కేసీఆర్ గారు కానీ నన్ను ఒక పొలిటికల్ లీడర్గా చూశారు. ఒక పార్టీ కోసం పోరాట పటిమ ఉన్న యోధురాలుగా చూశారు తప్ప ఈమె నన్ను అనిందే అని ఎప్పుడు చూడలేదు. ఇద్దరిలో క్వాలిటీ నేను చెప్తాను. నేను రాజశేఖర రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా ఎంత హ్యాపీగా నన్ను రిసీవ్ చేసుకొని నీలాంటి పవర్ఫుల్ మాట్లాడే అమ్మాయి మాకు లేరే అన్నారు. ఆయన రెండోసారి సీఎం అయ్యాక. రెండోసారి సీఎం అయిన వాళ్ళకి మనతో ఏం పని, నన్ను పొగడాల్సిన పని ఏముంది? అంత పెద్ద స్థాయిలో ఉండి చెప్పారు అంటే మనకి ఎంత సంతోషం ఉంటుంది చెప్పు. అట్లాగే కేసీఆర్ గారు కూడా అప్పుడు అమ్మాయి ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీ నాయకత్వానికి ఆ పార్టీకి సపోర్ట్ చేసింది, నా మీద కోపం కాదు అన్న విధంగా ఆయన నవ్వుతూ మాట్లాడుతూ వైఫ్ వాళ్ళ డాటర్ అందరూ వచ్చారు ఇంటికి. నాకు ఒక 5 నిమిషాల్లోనే రిలీఫ్ వచ్చేసింది. అంతవరకు టెన్షన్ గా ఉంది, ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా మాట్లాడతారు, ఎట్లా మనం రిసీవ్ చేసుకోవాలనుకున్నా కానీ ఆయన ఆప్యాయత ప్రేమ ముందు నేను రిలాక్స్ అయిపోయి ఇంకా గబగబా భోజనాలు అరేంజ్ చేయటం. అంటే ఆ రోజు నేను చేసే పరిస్థితి లేదు, నేనే టెన్షన్ లో ఉన్నాను. మంచిగా ఆయనకు నచ్చిన అన్ని చేసి పెట్టాం. చాలా ఓపిక్గా మెల్లిగా ఒక్కొక్కటి టేస్ట్ చేసి బోన్ చేసి మా లీడర్స్ అందరూ వచ్చారు, మా జిల్లా నాయకులు అందరూ కూడా సీనియర్ మోస్ట్ లీడర్ల నుంచి అందరితో మాట్లాడి ఫొటోస్ తీసుకున్నారు. బయటకు వచ్చి నా బిడ్డ నా కూతురు ఇంటికి వచ్చాను, నాకు భోజనం పెట్టింది, బాగుండాలని చెప్పి ఆశీర్వదించి వెళ్ళారు. సో నేను ఆయన దగ్గర ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన నా దగ్గర నేను ఇచ్చేంత స్థాయిలో లేను, ఆయనకి ఏమైనా ఇచ్చే స్థాయిలో. కానీ నన్ను గుర్తుపెట్టుకొని నా ఇంటికి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ఎప్పుడు ఆయన మీద నాకు గౌరవం ఉంటుంది. ఈ ఇంటికి వచ్చి మీ చేపల పులుసు గురించి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కుళ్ళు రేవంత్ పిలిచి భోజనం పెట్టలేదని కుళ్ళేమో. ఎందుకంటే రేవంత్ ఇప్పుడు సీఎం కాబట్టి రేవంత్ రెడ్డి గారు అని చెప్పాలి. తెలుగుదేశంలో ఉన్నప్పుడు మేమంతా ఫ్రెండ్స్. నేను పయ్యావుల కేశవ్ గారు, రేవంత్, అచ్చెన్నాయుడు గారు, వేం నరేంద్ర గారు, మేమందరం ఒక టీం లాగా ఉండేవాళ్ళం. సో ప్రెస్ మీట్స్ అన్నా లేదంటే వేరే టీవీలకి డిబేట్స్కి వెళ్ళినా కూడా ఎక్కువ టైం లైబ్రరీలో కూర్చొని ముందువన్నీ చూస్తుంటాం, ఎవరు ఏంటి ఎలా ఏం మాట్లాడితే బాగుంటుందని. అందరం కూడా స్పోక్స్ పర్సన్సే కదా, నేను చెప్పిన పేర్లన్నీ కూడా ఆల్మోస్ట్ అందరం కూడా పార్టీకి స్ట్రాంగ్ పిల్లర్స్ గా ఉన్నాం అప్పుడు, అంత యంగ్స్టర్స్ లాగా ఆ టైంలో మేము. సో ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉన్నాము, అందరం కూడా సక్సెస్ఫుల్ గా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయికి వెళ్ళాము. సో ఉంటారు ఎప్పుడన్నా మీరంతా అసలుకి ఎంత కలవలేదు, సీఎం ముందు వరకు కలిసారా, బర్త్డేకి వస్తారు లేదా ఇంటికి వస్తారు, కలవటం అట్లా ఉంటుంది. కానీ ఇంకా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో కలవలేదు. అనిపించింది ఎప్పుడైనా కానీ రేవంత్ గారు ఈ పొజిషన్ కి వస్తారు, ఆయన కష్టం ఆయన డెడికేషన్ అందరు చూసి అంటే అనర్గళంగా మాట్లాడే కెపాసిటీ. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ వచ్చి సీఎం అవుతాడని ఎవరు కలగన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి. రెండవది కాంగ్రెస్ లో అంతా కూడా సీఎం క్యాండిడేట్ స్థాయి వాళ్ళే ఉంటారు, ఎక్కువ మంది సీనియర్ మోస్ట్ లీడర్స్, ఇండివిజువల్ కెపాసిటీ ఉన్న వాళ్ళు. వీళ్ళందరినీ కాదని రేవంత్ అవుతారు అని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ అప్పుడే మేము తెలుగుదేశంలో ఉన్నప్పుడే రేవంత్ అనేవాడు ఒక్క రోజైనా సీఎం అవ్వాలి అంటే మేము నవ్వుకునే వాళ్ళం చూసి రేవంత్. ఇప్పుడు అనుకుంటా అప్పుడేమో నవ్వుకున్నప్పుడు నిజంగా అయిపోయాడు అనుకున్నాను నేనైతే. ఎందుకంటే తను జడ్పీటీసీగా కంటెస్ట్ చేశాడు, తర్వాత ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసి మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. సో అప్పటి నుంచి రెబల్ గానే ఉన్నారు. సో మీరు పోరాట యోధురాలు, ఆయన పోరాట యోధుడు అని చెప్పుకోవచ్చు, అంతే కదా? నిజమే కదా. మరి ఒక జడ్పీటీసీ నుంచి ఒక సీఎం స్థాయికి రావటం అంటే మామూలు మాటలు కాదు కదా. సో ఆయన డ్రీమ్ 1 డే అవ్వాలనుకున్నాడు, 1 డే ఏంటి అసలు ఫుల్ టైం అయిపోయాడు, ఫుల్ టైం చీఫ్ మినిస్టర్. అంతే కదా. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ట్రూప్ లో ఒకరు వచ్చి పయ్యావుల కేశవ్, ఇప్పుడు ఆయన లేట్ గా అయ్యాడు, అందరికన్నా లేట్ గా మినిస్టర్ అయింది ఆయన. మా అందరికన్నా సీనియర్ మోస్ట్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి ఉన్నారు. సో నేను మంత్రి అయ్యాను, రేవంత్ సీఎం అయ్యాడు, అచ్చెన్నాయుడు గారు మంత్రి అయ్యారు. సో ఇట్లా అందరూ ఆల్మోస్ట్ బాగానే సెటిల్ అయ్యాం కాబట్టి అదొక హ్యాపీనెస్. ఓకే. సో ఎప్పుడన్నా వెళ్ళి విష్ చేసి కలవాలనిపించిందా రేవంత్ గారిని? ఇక్కడి నుంచే విష్ చేస్తాం. సో ఎందుకంటే ఆయన కూడా ఒక మాట చెప్పారు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయినప్పుడు ఇంకొక ముఖ్యమంత్రి విష్ చేయడం కాల్ చేసి ఒక మంచి పరిణామం, ఒకరికొకరు ఉంటామని చెప్పుకునే దాంట్లో ఒక హ్యాపీనెస్ ఉంటుంది అనేది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఫోన్ చేసి చీఫ్ మినిస్టర్ అయ్యారని విష్ కూడా చేయలేదు నాకు అని కూడా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. దాని మీద మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు? మరి ఆయన చేశారా? జగన్ గారు సీఎం అయినప్పుడు నాకు తెలియదు కదా, ఆయన చేసి ఉంటే నేను ఆన్సర్ చెప్పగలను.
ఓకే, సూపర్. సో ఇలా పాలిటిక్స్ మాట్లాడుకుంటూ పోతే 2 రోజులు అవుతుంది మీతో, ఎందుకంటే 2 రోజులు కాదు, నెలైనా పడుతుంది. పాలిటిక్స్ కి సినిమాకి ఎండింగ్ అనేది ఉండదు. ఎన్నో విషయాలు, ఒక రకంగా చెప్పాలంటే మంచి ఫైట్ చేశారు, అప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, చిరంజీవి గారిని చూసారు, జయలలిత గారిని చూశారు, చూసా. ఎంత మందిని చూశారు. ఎందుకంటే పీక్ లో ఉన్నారు ఇండస్ట్రీలో, స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. ఉన్న టాప్ 5 హీరోయిన్స్ లో మీరు ఒకళ్ళు, బాగా మంచి రెమ్యునరేషన్, అవన్నీ వదిలిపెట్టుకొని అంటే మాకు తెలిసినంత వరకు చాలా అందంగా ఉన్నప్పుడు అండ్ యంగ్ లో ఉన్నప్పుడే మీరు పాలిటిక్స్ లోకి వచ్చేసారు. మ్యారేజ్ చేసుకుని అదే వచ్చేసారు వెంటనే immediate గా. వచ్చేసాను. ఇంకా మీరు కంటిన్యూ కానీ చాలా మంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ అందరికి షాకింగ్, నువ్వు ఇంత ధైర్యంగా ఇన్ని లక్షల మంది ముందు ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అడుగుతారు. అసలు ఏమో తెలీదు నాకు. వెళ్ళాను, మాట్లాడుతున్నాను, అలాగే కంటిన్యూ అయిపోయాను. ఒకటి బాగా సంపాదించుకోవాలని పాలిటిక్స్ కి వస్తారు, ఇంకొకటి సంపాదించుకోవాలని కాపాడుకోవడానికి వస్తారు. మీరు ఎందుకు వచ్చారు అసలుకి? నేను సర్వీస్ చేయడానికి వచ్చాను. ఆ. అది ఎప్పుడు చెప్తాను, అందరిలాగా కాకుండా మనస్ఫూర్తిగా చెప్తాను. అది టిల్ డేట్ చేస్తూ ఉన్నాను. ఓకే, బట్ అంతే. సంపాదించుకోవాలి రాజకీయాలకే మొత్తం ఖర్చు పెట్టేశారా? పెట్టేశాను. నా డబ్బు నేను ఖర్చు పెడతాను తప్ప నేను ఎవరి దగ్గర చేయి చాచిన దాఖలాలు లేదు. ఇండస్ట్రీలో మీరు ఎవరినైనా అడగండి, చంద్రబాబు నాయుడు అడగండి, ఆయన పార్టీలో నేను ఏమన్నా ఆయన దగ్గర సహాయం పొందానా అని. ఎప్పుడు కూడా నమ్ముకున్న మనిషి కోసం ఫైట్ చేస్తాను, పని చేస్తాను, నన్ను నమ్ముకున్న వాళ్ళకి హెల్ప్ చేస్తాను. అంతేగాని ఎప్పుడు ఒకరి పేరు చెప్పి ఎన్నాళ్ళు వస్తుంది అది? 2 సంపాదించుకోవాలని సార్లు ఓడిపోయారు, 2 సార్లు మీరే పార్టీకి మీరే మీ సొంత డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఫస్ట్ 2 హీరోయిన్ గా ఎంత సంపాదించినా గానీ తెలుగుదేశంలో ఆల్మోస్ట్ మేమే మా ఓన్ గా పెట్టుకున్నాం. ఇల్లు అమ్మేశారు, జగన్ స్థలాలు గారు అమ్మేశారు. మంచి మనసుతో మాకు 2 సార్లు బాగా సపోర్ట్ చేశారు. ఆ, సో దాని వల్ల కొంచెం సేఫ్ నేను. ఓకే, ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడ్డారు కదా ఒకనొక టైంలో? ఎప్పటికీ సం- ఉంటాయండి. సంపాదించింది చాలా చాలా అమ్మేసుకొని. సినిమాల్లో పోయింది, మళ్ళీ పాలిటిక్స్ లో పోయింది, మళ్ళీ సంపాదించుకుంటూ ఉన్నాను కదా. ఉమ్, నాకు జబర్దస్త్ శ్యామంకుల్ బాగా సపోర్ట్ చేశారు ఆ టైంలో. ఓకే, సో ఆ షో ఇవ్వటం వల్ల నాకు క్రేజ్ వచ్చింది, ఫైనాన్షియల్ గా స్ట్రెంగ్ అవ్వటానికి అవకాశం వచ్చింది. ఓకే. సో ఆయనకి కూడా నా లైఫ్ లో ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. సో ఆ గ్రాటిట్యూడ్ ఉంటే చాలు. ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడు. మళ్ళీ జబర్దస్త్ వచ్చే అవకాశం ఉంది ఏమన్నా? లేదు. అందరూ వెయిట్ చేస్తున్నారు లేదు, మీకోసం. లేదు, ఆ లేదు. స్టేజ్ నిండుగా ఉండాలంటే మీ నవ్వుతోనే. లేదు, కొత్త షో ఏదైనా వస్తే చేస్తాను. రెడీయా? కొత్తది ఏదైనా అయితే ఓకే. సో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ రెడీగా ఉండండి, కొత్త షో. ఎందుకంటే సినిమాలు లేక పాలిటిక్స్కి వచ్చినారని అప్పుడు చాలా మంది అన్నారనే నేను అప్పుడు ఆ షో చేశా. నేను సినిమా ఇండస్ట్రీకి, టీవీ ఇండస్ట్రీకి ఎప్పుడు వెళ్ళినా సక్సెస్ ఇవ్వగలను, నా ప్రేక్షకులు నాకున్నారని ప్రూవ్ చేయడానికి అప్పుడు యాక్ట్ చేయడం జరిగింది. చాలా ఏళ్ల తర్వాత యాక్ట్ చేశాను ఆ షోస్. అవును అవును. సో అది సక్సెస్ చేసి మళ్ళీ ఆపేసి నేను మళ్ళీ మినిస్టర్ అయ్యాక ప్రజాసేవలో ఉండిపోయాను. ఓకే. సో ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉంది కాబట్టి మళ్ళీ నా అభిమానుల కోసం యాక్ట్ చేయాలనుకుంటున్నాను. వావ్. సో రోజా గారికి ఫ్యాన్స్ ఉంటారు, అట్ ది సేమ్ టైం రోజా గారి చీరలకి ఫ్యాన్స్ ఉంటారు. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారా వీటి కోసం? నాకు చాలా డిజైనింగ్ ఇంట్రెస్ట్. నాకు ప్రాపర్టీస్ మీద కన్నా శారీస్, జ్యువెలరీ మీద ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. శారీస్ అని కాదు, మోడర్న్ డ్రెస్, ఫ్రాక్స్ అయినా, లంగా ఓణీలైనా, శారీస్ అయినా చక్కగా రెడీ అవ్వటము, చక్కగా పూజ చేయటము, చక్కగా ఫ్రెండ్స్ తో ఎప్పుడు సరదాగా ఉండటం ఇష్టం నాకు. ఒక 10,000 చీరలు ఉంటాయంట మీకు? ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేసేస్తాను అన్ని ఏం పెట్టి. చేస్తారు అవన్నీ? మా వదినలకి, ఫ్రెండ్స్ కి, ఆ, మా ఆడబిడ్డలకి ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకోండి. అన్ని కొత్తగానే ఉంటాయి, నావి మాసిపోవు. నేను ఎంతసేపు కడతాను, ఆ, ఓ 2-3 అవర్స్. ఓకే మళ్ళీ ఇప్పుడైతే కొంచెం రిపీటెడ్ గా కడతాను, కాన్స్టెన్సీలో కూడా అవసరం కాబట్టి. ఓకే. అయినా కొత్తగానే ఉంటాయి. ఓ, అంటే ఒకసారి కట్టుకున్న చీర ఇంకా కట్టుకోరు మామూలుగా ముందు అయితే. అలా ఉన్నాను, ఆ, ఎమ్మెల్యే అయ్యాక మళ్ళీ రిపీటెడ్ గా చాలా సారీస్ కావాలి కాబట్టి వాడుతూ ఉన్నాను. ఓకే. హీరోయిన్ గా ఉన్నప్పుడైతే ఒక ఫంక్షన్ కి వేస్తే మళ్ళీ వేయం, ఎందుకంటే ఫొటోస్, వీడియోస్ అన్ని వచ్చేస్తాయి కదా. ఉమ్, సో ఆ మెయింటెనెన్స్ చేయాలి కదా. హీరోయిన్ అంటే వాళ్ళు ఇంకా దేవలోకంలో దేవకన్యలాగే ఊహించుకుంటారు. ఈ వయసు వచ్చినా ఇంకా 18 ఏళ్ళలాగా ఉండాలనుకుంటారు. అదే Okay. పెద్ద బాధ. ఎక్కడన్నా పోతే ఆ, మీరు అలాగే ఉన్నారండి అంటారు, లేకపోతే ఏంటండి ఇలా పాడైపోయారు, మొహం ఏంటి ఇలా ఉంది అంటారు. ఏం పాడైపోయారా బాబు, వయసు రాదా ఫేస్ మీద, అప్పుడు సినిమాలో ఉన్నట్టు ఎలా ఉంటారు. ఆ, నాకు అసలు అంత అమాయకంగా అడుగుతారు తెలుసా ఉమ్. అభిమానులు సో చూసినప్పుడు. మినిమం శారీ ఒక 50,000 60,000 ఉంటుందా? అట్లేం లేదండి, ఇవంతా 8,000 అనుకుంటా. అంతే. ఆర్గంజా వెయిట్ లెస్.
ఆపరేషన్ అయింది కదా, సో వెయిట్ శారీస్ కట్టుకోలేకపోతున్నాను పొట్ట దగ్గర, ఓకే. సో కొంచెం వెయిట్ లెస్ వాడుతున్నాను. మంచి మంచి శారీస్, డిజైనింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఎవరు చేస్తారో గానీ. నా ఫ్రెండ్ భార్గవి గారు అని ఉన్నారు, ఓకే. తను ఫస్ట్ బాగా చేసేది. ఈ మధ్యలో షమ అని, స్టారీ డ్రీమ్స్, ఓకే. ఇంకా ఫిరోజ్ అని, ఇంకా చాలా మంది ఉన్నారు నాకు డిజైనర్స్. ఓకే. సో వాళ్ళందరూ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్, సో ఆ సిచ్యువేషన్ ని బట్టి వెళ్ళే ఫంక్షన్ బట్టి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. సో మీ స్టైల్ ను ఫాలో అయ్యే మిగతా ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు అనుకుంటా కదా. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అందరూ నన్ను ఫాలో అవుతున్నారు. హై నెక్ నేను వేస్తే అందరూ హై నెక్, నేను బాడీ ఒక కలర్, హ్యాండ్స్ ఒక కలర్ వేసేదాన్ని, అందరూ అవి స్టార్ట్ చేశారు. నేను వేరే మారిపోతూ ఉన్నాను, మళ్ళీ ఫుల్ నెక్ వేయటం, రౌండ్ నెక్ వేయటం స్టార్ట్ చేస్తే మళ్ళీ అందరూ అవే వేస్తున్నారు. మళ్ళీ కొన్ని రోజులు కాలర్ వేసాను, ఏది వేస్తే అందరూ అది వేస్తుంటే ఇంక మళ్ళీ నేను వేరే మార్చుకుంటూ వెళ్తాను. అంతే, రాజకీయాల్లో ఏది కంఫర్ట్ అది బెస్ట్ కదా. కొంచెం హై నెక్ ఉంటే ఈజీగా జనాల్లో ఉంటాము, ఏ యాంగిల్ లో ఎటు తీస్తారో తెలీదు, వంగి పని చేస్తూ ఉంటాము, లేదా కూర్చొని రోడ్ మీద ధర్నా చేస్తూ ఉంటాం. సో నీట్ గా ఉంటే బెటర్. మీరే రెడీ అవుతారా డైలీ, లేకపోతే ఇప్పుడు మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్? లేదు నేనే. మీరే? నేనే. ఇలా రెడీ అయిపోతారు అంతే, అలవాటు అంతే. ఓకే. హెయిర్ స్టైల్ కూడా ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. హెయిర్ స్టైల్ కూడా ఫ్యాన్స్ ఉంటారు అమ్మాయిలు. నార్మల్ పోనీటైల్, నేను అదే పోనీటైల్ అంటే ఇట్లా నీట్ గా ఉంటే నాకు ఇష్టం. ఈ లూజ్ హెయిర్, ఫేస్ మీద అంతా హెయిర్ ఉంటే ఒక లాగా ఉంటుంది, చెమటలకి జనాల్లో తిరుగుతుంటే ఓకే అస్సలు అవ్వదు. అంతే ఇలా నున్నకు దువ్వేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేస్తే అమ్మయ్యా ఓకే ఇంక రండి ఫైటింగ్ అన్నట్టుంటుంది. ఓకే. సో ఇప్పుడు జ్యువెలరీకి ఫ్యాన్ ఉన్నారు, శారీస్ కి ఫ్యాన్ ఉన్నారు, హెయిర్ స్టైల్ కి ఫ్యాన్ ఉన్నారు, నా వాయిస్ కూడా చాలా మంది ఫ్యాన్ ఉన్నారు. దానికి ఫ్యాన్స్ ఉంటారు. ఒకరిద్దరికి నచ్చింది కానీ చాలా మంది 80% ఫ్యాన్సే ఉన్నారు.